ఎంతో మంది కర్నూలులో ఒక మంచి మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, నీటి పరిస్థితులు వాళ్ళకి తెలుసు, ఈ బాధలు తెలుసు కాబట్టి వాళ్ళందరి బాధ్యతలు చేసినాం. అయితే 2019 తర్వాత మాత్రం ఇది స్లో డౌన్ అయింది. దాని తర్వాత మేము ఈ రోజు కర్నూలు ప్రగతి సమితి చాలా గర్వంగా, చాలా గొప్పగా మేము చెప్పుకునేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో అందరూ మర్చిపోయిన గుండ్రేవుల ప్రాజెక్టును కర్నూలు ప్రగతి సమితి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చి వెలుగులోకి తెచ్చింది. 48 గంటల దీక్ష చేసింది. తర్వాత రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుంది. గుండ్రేవుల విలేజ్ పోయి సంఘాల లాంటి విలేజెస్ కు సబ్మర్జ్ అయ్యే విలేజెస్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారు. కొంచెం వాస్తవంగా మేము వందల సంవత్సరాల నుంచి మా కుటుంబాలు వారసత్వం ఇప్పుడు ఉన్నాము. మంచి భూమి, మాకు నీళ్లు ఉన్నాయి. మేము త్యాగం చేస్తే ఎట్లా, మా పరిస్థితి ఎట్లా, ఖచ్చితంగా అది కూడా ఒప్పుకోవాలి. మేము 10,000 మంది కుటుంబాలు, రాయలసీమ మొత్తం సస్యశ్యామలమయ్యే పరిస్థితి. గుండ్రేవల్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. స్ట్రాటజిక్ గా, జియోగ్రఫికల్ గా అన్ని రకాలుగా ఒక మంచి గొప్ప లొకేషన్ ఉంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, గుండ్రేవల్ మనకు తుంగభద్ర డ్యామ్ నుంచి దాదాపు 300 టీఎంసీ నీళ్లు కింది పోతే, ఆర్డీఎస్ నుంచి 18 టీఎంసీలు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ ద్వారా తెలంగాణ తీసుకెళ్ళారు. కొంచెం మధ్యలో కర్ణాటక వాళ్ళు. మనం ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ వర్క్ ఇంతవరకు చేసుకోలేదు. మన నాయకుల నిర్లక్ష్యం, మన దరిద్రం మనకి. అదే ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ రైట్ కెనాల్ గానీ వేసుకుంటే మనం దాదాపు 60,000 ఎకరాలకు ఎండలోకి వచ్చేది. గుండ్రేవుల మనకు దీనివల్ల కేసులో ఎంత ఉంటుంది అంటే 1.2 టీఎంసీ. దాని నుంచి మనకి మొత్తం నీళ్లు ఒక 1 టీఎంసీ ఉంటే కిందికి అన్నీ పోతాయి. కిందికి పోయి శ్రీశైలం నుంచి అట్లా కిందికి పోయి రెండుసారి నిమ్మల రామనాయుడు గారు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడే చెప్తున్నాడు ఆయన, 4,000 యావరేజ్ 4,000 టీఎంసీలు ప్రతి ఇయర్ కిందికి సముద్రంలో పోతున్నాయి. ఖచ్చితంగా మన కర్నూలు నుంచి తుంగభద్ర డ్యామ్ వదిలిన నీళ్లు సింప్లేస్ నుంచి మనం 300-400 టీఎంసీలు ఒక మంచి స్వచ్ఛమైన మంచి నది నుంచి మనం నీళ్లు తాగడానికి, లేకపోతే రైతులకు ఎవ్వరికి ఉపయోగపడకుండా వృధాగా ఒక గొప్ప నీళ్లు దేవుడు ఇచ్చిన వరాన్ని మనం కోల్పోయాం. గుండ్రేవులు కట్టుకోవడం వల్ల మనందరం తాగడానికి నీళ్లు, ఇప్పుడు చూడు సమస్యల ట్యాంకు 0.1 టీఎంసీ ఉన్నాయి. ఆ పక్కన గేట్లు 33 గేట్లు ఆడ తయారైతే తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు రావు. సుంకేశ్వర డ్యామ్ లో నీళ్లు ఉండవు. ఎక్కడి నుంచి జీడిపి చూస్తే లీకులు అయ్యి అదంతే పరిస్థితి. జీడిపి నుంచి ఎమ్మెల్యూరు పోవాలా, డోన్ పోవాలా, ఆదోని పోవాలా, కోడుమూరు, తర్వాత పత్తికొండ, కర్నూలు. సుంకేశ్వరలో అయితే మన జీడిపి పోతాం. మన జనాభా దాదాపు 8 లక్షలు అయింది. మనం లాస్ట్ ఇయర్ గానే చూస్తే మరి 20 ఏళ్ల కింద చేసిన పైప్ లైన్ 20 అడుగులు కిందికి పోతే 4 రోజులు అది పైప్ లైన్ రిపేర్ చేయడానికి. ఇప్పుడు మన కర్నూలులో రోజు మనిషికి రోజు నీళ్ళు వచ్చాయి. దాదాపు 7-8 లక్షల జనాభా. ఇంత 13.5 లక్షల ఎకరాల భూమికి కల్టివేషన్ ల్యాండ్ నీళ్లు రావాలంటే గుండ్రేవుల ప్రాజెక్టే లైఫ్ లైన్ ప్రాజెక్ట్. మా కర్నూలు ప్రగతి సమితి గత 3 ఏళ్ల నుంచి మాట్లాడుతుంది. 6 నెలల నుంచి చాలా అగ్రెసివ్ గా ప్రజల్లోకి తీసుకుపోయి 48 అవర్స్ దీక్ష చేసింది. దాని తర్వాత ప్రభుత్వంలో కదలికి వచ్చింది, పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చింది. మీడియా మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేసినారు. మా మీద నమ్మకంతో మీడియా వాళ్ళు ఎప్పుడు అవకాశం వచ్చినా పిలిచినా వాళ్ళ శక్తులు వచ్చి కవర్ చేసి వాళ్ళు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ప్రయత్నం జరిగింది. కాబట్టి ఈ వేదిక ద్వారా మీడియా మిత్రులకు కూడా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కూడా ప్రత్యేకంగా కర్నూలు ప్రగతి సమితి తరఫున ధన్యవాదాలు తెలుస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ రోజు డ్యామ్ గుండ్రేవుల వల్ల 2 డ్యాములకు ప్రెజర్ దొరికింది. ఒకసారి మనం చూసుకుంటే 1956 లో తుంగభద్ర డ్యామ్ కట్టినాము. అది ఎంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అంటే సిమెంట్ వాడలేదంటే ఒట్టి గచ్చు తర్వాత రాయితోనే కట్టిన డ్యామ్. అది ఇంకోటి కేరళలోనే కట్టారు. ఇండియాలో వీ హావ్ ఓన్లీ 2 డ్యామ్స్ విచ్ హస్ కన్స్ట్రక్టెడ్ బై వితౌట్ సిమెంట్. అంటే అంత హెరిటేజ్ డ్యామ్ ప్రెజర్ తగ్గుతుంది. ఆల్రెడీ ఇదంతా వచ్చి సీపేజ్ వచ్చేసి మొత్తం వాటర్ ప్రాబ్లమ్ వచ్చింది. డ్యామ్ రిపేర్ లైఫ్ న్యాచురల్ 40 years లైఫ్ అంటే ఇప్పుడు 70 ఏళ్ళకు తయారు. అట్లాంటి దానిలకు నీళ్లు వాళ్ళు భారం తగ్గించుకోవడానికి గుండ్రేవుల స్టోరేజ్ వాడుకోవచ్చు. శ్రీశైలంలో మన 2009లో వాటర్ ఎక్కువ డ్యామ్ కోల్పోతుందనే కట్టుకున్నాం. మళ్ళీ అదే 1960లో కట్టినారు. మరి ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు దాటిపోయింది, 66 ఏళ్ళు అయింది. ఒక పక్కన దానికి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నీళ్ళు ఎక్కున్నప్పుడు తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక్కడ వదలకుండా మనం దాచిపెట్టుకోవచ్చు. అది కాకుండా గ్రావిటీ నుంచి మనకు నీళ్ళు ఇట్లా ఎల్ఎల్సీకి పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇది డిజైన్ మనకు ఆల్రెడీ మేము దీక్షప్పుడు కూడా పెట్టినాము. ఇది డిజైన్ మనం ఒకసారి దీన్ని చూసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల. సో ఇట్లాంటి డ్యామ్ కు మనకు ప్రెజర్ తగ్గుతుంది. కర్నూలుకి 10 లక్షల నీళ్లకు 10 లక్షల మందికి నీళ్లు తాగడానికి వస్తుంది. మన ప్రాంతంలో పెద్ద బాధ ఏంటంటే కుళాయి కాడ నీళ్ల కోసం కుళాయి దగ్గర కొట్లాడుకుని అన్నదమ్ములు చంపుతున్నారు. వెంగనూరు పక్కన కందన అక్కడ అట్లా జరిగింది. కోడుమూరు అయితే మరి ఇప్పుడు సమ్మర్ వస్తే పోలీస్ స్టేషన్ లో చుట్టూ ఈ నీళ్ల పంచాయతీలే ఉంటాయి. కళ్ళ ముందు నీళ్లు పెట్టుకొని ఆల్రెడీ 20 ఏళ్ల నుంచి డిపిఆర్లు తయారు చేసి బడ్జెట్లు ఇచ్చి నాయకులు ప్రామిస్ చేసి జీవోలు రిలీజ్ చేసి మనకు చేసుకోకపోతే ఇది మన నిర్లక్ష్యం అనేది మన నాయకుల్లో అర్థమైతే
ఈ రోజు మేము చాలా వాళ్ళకు ఒక హంబుల్ స్ట్రాంగ్ ప్రెషర్ పాయింట్ గా మేము కర్నూలు ప్రగతి సమితికి ప్లే చేస్తూ వాళ్ళని అడిగేది ఏంటంటే గుండ్రేల ప్రాజెక్ట్ గురించి ఇట్లాంటి సాకులు చెప్తాను. 3 రాష్ట్రాలు ఈరోజు కొత్తగా పుట్టలే. 2014 టైంలో ఉంది, 2019లో ఉంది, 2016లో మీరు సర్వే చేసేటప్పుడు ఉంది. 3 రాష్ట్రాల్లో అసలు కర్ణాటక అనేటువంటి వాళ్ళు చాలా సంతోషంగా ఇస్తారు. 400 ఎకరాలు వాళ్ళ తాగడానికి నీళ్ళు ఇస్తుంది. తెలంగాణలకు 6 విలేజ్లకు వాళ్ళకు దాదాపు 10 టీఎంసీ నీళ్ళు వాళ్ళకు పోతాయి. 6 విలేజ్లు ఇచ్చి గట్టిగా దాంట్లో సగం చాలా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది. దాంట్లో పెద్ద నెగిటివ్ ఏం లేదు. ఏదైనా రాజకీయంగా కొంచెం గట్టిగా మాట్లాడుతుండేది ఏంటంటే సామరస్యంగా మాట్లాడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే ఒక గొప్ప అనుభవం ఉన్న నాయకుడు. ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరు ఆయన తెలుసు, విజనరీ ఉన్న నాయకుడు. ఎంత విజనరీ చేసినా, ఎంత టెక్నాలజీ తెచ్చినా ట్రెడిషనే. వ్యవసాయమే. ఎంత టెక్నాలజీ వాడినా వాడు అన్నం తినాల్సిందే. ఎండ్ ఆఫ్ ద డే కడుపునంటే నీళ్ళు తాగాల్సింది. వారం రోజులు నీళ్ళు తాగకపోతే సస్తాడు. ఒక్కరోజు గంట సేపు గాలి పీల్చుకుపోతే అయిపోయారు. ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన ధర్మం మనకి. దీని గొప్ప అవకాశం తుంగభద్ర అనేది మన కర్నూలు జిల్లాకు వచ్చింది. గుండ్రేవులో కట్టి ఈ ప్రాంత రాయలసీమ వాళ్ళకు, కర్నూలు అందరికీ కూడా మనకు నీళ్ళు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఆల్రెడీ వాళ్ళు జీవో ఇచ్చారు కాబట్టి ఈ రోజు చూడు అపర భద్రకు 5,300 ఎకరాలు 2023లో వాళ్ళు బడ్జెట్ తెచ్చుకున్నారు కదా. 2023లో మరి అప్పర్ భద్రాకి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు తుంగభద్ర లాంటి డాటెడ్ ఏరియా, ఫెమైన్ ఏరియా 1901 రాయల్ కమిషనే చెప్పింది రాయలసీమ చాలా దరిద్రమైన ప్లేస్, కేంద్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయకపోతే పైకి లేరాలి. ఏం లేదు, తిండి లేకపోతే కరువు వస్తే ఏమైందంటే తలకాయ పని చేయదు. ఎమ్మడే పోయి వలస పోతామంట. ఏముందన్నా మనకు రైలు బండి వచ్చిందని బాంబే పోతాం, భాష వచ్చిందని బళ్ళారి బెంగళూరు పోతున్నాం. కొంచెం చదువుకున్నాడైతే ఆటో వేసుకొని వస్తాడు పక్క నుంచి. మాలాంటి కర్నూలులో ఉన్నాడు బెంగళూరు పోయి, హైదరాబాద్ పోయి, చెన్నై పోయి. ఇంకా మన బతుకులంతా వలసలేనా. ఇంత నీళ్ళు ఇచ్చి గేట్ వే ఆఫ్ రాయలసీమ సౌత్ ఇండియా, నీళ్లకు కూడా గేట్ వే ఉన్న కర్నూలు, క్యాపిటల్ గా సేవలు అందించిన కర్నూలు, ఒక స్ట్రాటజిక్ గా 3 సిటీస్ తో కలిపి సెంటర్ లో ఉండే ఒక మంచి కర్నూలు. ఇంత పెట్టుకొని మనం ఈ దరిద్రం ఏంది? కేవలం నాయకుల్లో విజన్ లేక, చిత్తశుద్ధి లేక, మా ప్రాంతం మీద ప్రేమ లేక జరుగుతుంది. గుండ్రేల ప్రాజెక్ట్ అసెంబ్లీలో మాట్లాడినందుకు మేము దాన్ని వెల్కమ్ చేస్తూ థ్యాంక్స్ చెప్తుంటూ, కాకపోతే ఇట్లాంటి ట్విస్ట్ డిప్లొమాటిక్ వేలో చెప్పకుండా మీరు అనుకుంటే మనస్ఫూర్తిగా అంతగా ఖచ్చితంగా అవుతుందని వేదిక ద్వారా చెప్తుంది. సెలవు.